మహాత్మా గాంధీ 78వ వర్ధంతి కార్యక్రమాన్ని గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నివాళులర్పించిన పార్టీ శ్రేణులు. మహాత్మా గాంధీ సేవలు మరువలేనివన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ నేడు మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, తాడికొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వనమ బాలవజ్రబాబు, గుంటూరు మిర్చియాడ్ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, పలువురు కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ, నేడు రాష్ట్రంలో మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి వ్యతిరేకమైన ప్రభుత్వం పరిపాలన చేస్తుందన్నారు. ఈరోజు మహాత్మా గాంధీ 78వ వర్ధంతిని గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మహాత్మా గాంధీ జయంతి కానీ వర్ధంతి కానీ మనం నిర్వహించడం అంటే వారి సిద్ధాంతాలని, వారి ఆచరణల్ని, వారు ప్రజలకు ఇచ్చిన పిలుపుని, ప్రభుత్వాలు ఎలా నడపాలో వారు ఇచ్చినటువంటి సందేశాలని మననం చేసుకోవడం. ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఎలా నడుస్తుందయ్యా అంటే, మహాత్మా గాంధీ మద్య నిషేధం పెట్టిన గుజరాత్ రాష్ట్రం తర్వాత మద్యాన్ని దశలు దశలుగా తగ్గించమన్న వారి పిలుపు మేరకు దీనికి రివర్స్గా, అంటే మద్యం ఎక్కడంటే అక్కడ ఏర్లై పాడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. బెల్ట్ షాపులు పెరిగిపోయాయి. అంతేకాకుండా ఈ మద్యం మీద మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమమైన కేసులు మోపడం, మద్యం మాఫియాగా రాష్ట్రం అంతా తయారైంది. కనుక మహాత్ముని సిద్ధాంతం ఆంధ్ర రాష్ట్రంలో ఏమాత్రం ఆచరించట్లేదు ఈ ప్రభుత్వం అన్న దానికి ఇది నిదర్శనం తప్ప మరొకటి కాదు. అంతేకాకుండా మహాత్ముడు పిలుపునిచ్చినటువంటి గ్రామ స్వరాజ్యంలో భాగమైనటువంటి సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలను జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వం ఉన్నప్పుడు వాటిని స్థాపించి మహాత్ముడిచ్చిన పిలుపుకి సార్థకత పెట్టే విధంగా వారు కృషి చేస్తే నేడు సచివాలయాల్లో సేవలు తగ్గిపోయాయి, వాలంటీర్ల వ్యవస్థే రద్దుమైంది. అంటే ఓవరాల్గా డయామెట్రికల్గా ఆంధ్రప్రదేశ్లో మహాత్ముడు ఇచ్చినటువంటి మద్యాన్ని నిషేధించలేకపోవడమే కాకుండా ఏర్లు పార్లై చేయడం, మహాత్ముడు పిలుపునిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి గ్రామ స్వరాజ్యంలో భాగమైన సచివాలయాల వాలంటీర్ వ్యవస్థ కుంటుపడటం, వారు చెప్పినటువంటి పేద ప్రజలకు సహాయాన్ని చేయమన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మూతపడడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహాత్ముని దృష్టిలో ఇది దివాళా కోరు ప్రభుత్వం అని చెప్పక తప్పదు.